ఇంతకు ముందు మిమ్మల్ని ఎట్లయితే ఏంది ప్రజలు మోసపోవడానికి ఓట్లు వేస్తున్నారు, మేము మోసం చేయడానికి ఉన్నాము అని క్లియర్ గా చెప్పిండ్రు. ఫర్దర్ గా కూడా అదే కంటిన్యూ అవుతుంది అని కూడా చెప్పిండ్రు. ఇప్పుడు మీరు తర్వాత ఏమైనా చేంజ్ అవుతుంది అని అనుకుంటుర్రా, లేకపోతే ఇప్పటి వరకు అందరు రాజకీయ నాయకులు కూడా చెప్పింది ఒకటి చేసింది ఒకటి, చెప్పింది చేసిన రాజకీయ నాయకులు ఉన్నారా? 100% ఉన్నారు సార్. కేసీఆర్ గారు ఉన్నారు. సరే, ఇంతకు ముందు రాజకీయాలు అంటారు కదా, ఒక ఏమంటారు, ఒక 10 స్కీములు పెడితే ఒక 2 స్కీములు అట్లా మిస్ మ్యాచ్ కావచ్చు, కానీ మిగతా 8 అయితే జరిగినాయి సార్. ఇప్పుడు మరి పింఛన్ గురించి కూడా మాట్లాడుకుందాం మనం. ఒక ముసలోళ్ళకి ఒక ఇంట్లో వాల్యూ ఇస్తారు అంటే వాళ్ళకి పింఛన్ వస్తుందనే వాల్యూ ఇస్తారు, లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో. ఎప్పుడైతే ఈ పింఛన్ అనేది కూడా కరెక్ట్ టైంకి, కేసీఆర్ ఉన్న ముందుకు ఫస్ట్ రాకముందుకే పడాలి పింఛన్. అట్లాంటిది రేవంత్ రెడ్డి వచ్చినాక 10 తారీఖు అయినా సరే పడట్లేదు పింఛన్. ఇప్పుడు ముసలోళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉంటారో, ఎవరైతే అరే పింఛన్ వస్తుంది ఒక 2000 1000 రూపాయలు మాకు ఇచ్చేసి 1000 రూపాయలు నేను ఉంచుకున్నా, మంచిగా చూసుకుందాంలే అని చెప్పేసి ఇట్లాంటి థాట్ మీద ఉండే. ఎప్పుడైతే పింఛన్ కూడా బంద్ అవుతుందో, లైక్ అంటే కరెక్ట్ టైంకి పడట్లేదో, లైక్ వాళ్ళకు కూడా కరెక్ట్ పెట్టట్లేదు, వాళ్ళు రోడ్ మీదకి వచ్చి అడుక్కుంటున్నారు. రీసెంట్ గా మేము చూసినాం, అయ్యా పింఛన్ పడలే, అయ్యా పింఛన్ పడితే నాకు ఈ బాధ ఉండకపోతుంటే ఓ ప్లేట్ ఇడ్లీ పెట్టియావా అని చెప్పేసి ఇంత దిగజారుతుందా అంటే, లైక్ ఆయన వచ్చి కూడా ఏం లాభం సార్ మీరు చెప్పండి. మోసం చేసిరు, ఓట్లు వేపించుకోరు. నువ్వు సచ్చే వరకు అయితే ఏం రూల్ చేయవు కదా గవర్నమెంట్ అయితే. నీకు 5 years కదా,